కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీని చేసి దళితుని చేసిందంటే అది మామూలు విషయమారా? దేశమంతా 100 ఎంపీ సీట్లుగా ఇవాళ 100 ఎంపీ సీట్లునే 70 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది ఒక కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుని దళితుని చేసిందంటే అది మామూలు విషయంగా కదా? ఒక పార్టీ వాడేమో దళితుని నీడం దాకనియాడు, ఎక్కనియాడు స్టేజ్ మీదకి. ఇంకోడేమో అసలు దళితుడు అంటే అసహించుకుంటాడు. ఆ పార్టీలకి దళితులు అని చెప్పుకునే చెడ్డ నా కొడుకులు చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే ఏమర్థం రా? చెప్పురా. పిహెచ్డీలు చేసి ఎంటెక్లు చేసి ఇంజనీరింగ్లు చేసి డబ్బు కొట్టుకున్నారా బోసుడికే? అర్థం ఉండాలి కదా మాట్లాడితే. మందకృష్ణ చెప్పమ్మా. తులసి చందు నీకు కేటీఆర్ గాడో లేకపోతే బీఆర్ఎస్ వాడో దోసుకున్న చిల్లర ఇస్తాడు కావచ్చు, ఏం చేసుకుంటావమ్మా? నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను, కానీ వాళ్ళకంటే 1000 రెట్లు నయం రా అయ్యా. అది అవుతూ ఉంటుంది. అది 3 ఇట్లా పెట్టుకుంటే సాకల్ది, మౌనికా శంకర్ అనే సాకల్ది దొర దొడ్డికి పోతే చెంపు పట్టుకొని పోయేట కులం అది. ఇవాళ వచ్చేసి అది నీతులు చెప్తుంది, పొద్దుగా వేస్తే కొట్లాడ పెడుతుంది. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడదు ముండా. మోడీ దగ్గరికి పోయి ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చిందా ముండా? తీసుకురాదు. కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా? పోనీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నది కదా, ఏమన్నా కేంద్ర సంస్థలు కానీ నిధులు కానీ తీసుకురావచ్చు కదా. కరీంనగర్కి తీసుకురావచ్చు కదా, నువ్వు కరీంనగర్ పుట్టినావు కదనే. అరే మౌనికా శంకర సాకల్దానా అంటే ఎక్కడికి పోతుంది? ఎవని ఉల్లు చేస్తావు? ఎన్ని రోజులు చేస్తావు? పోండ్రా. వాడు బీసీ బిల్లు పెడతా అంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తలేదు, వాడు మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తామంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తలేదు, మద్దతు ఇస్తాం. అర్థమైందా? సో వాడు కేంద్రం నుంచి ఒక్క పైసా తెచ్చినా, ఒక కేంద్ర సంస్థ తెచ్చినా సంతోషపడతాం. అర్థమైందా? ఏం చేస్తుండు బీజేపీ వాడు? దోసుకుంటున్నాడు, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతాడు, లేదంటే ఊర్ల పేర్లు మారుస్తాడు. ఒక్కటన్నా భూవెట్టేటి పనికొచ్చేటి నాగార్జున సాగర్ లాంటి ఒక 10 ప్రాజెక్టులు కడితే మేము వద్దంటాంరా తెలంగాణ ప్రజలు? స్మార్ట్ సిటీలు అన్నావు. మా వరంగల్ని మా ఖమ్మంని ఒక స్మార్ట్ సిటీ చేస్తే హైదరాబాద్ కంటే పెద్ద నగరంగా చేస్తే మేము వద్దంటున్నాంరా? నువ్వు చేసే అభివృద్ధికి సామాన్య ప్రజలం కానీ తెలంగాణ ప్రజలం కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ అడ్డుపడుతుందా? బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయంగా మేము అడ్డుపడ్డామా? నువ్వు చేయకపోతేనే, నువ్వు ఫామ్ హౌస్లో అంటేనే, సెక్రటరియట్ రాకపోతేనే, నీ ఫామ్ హౌస్ పోవడానికి యొక్క పేదల ఇల్లు గులగొట్టి 70 కోట్లు నువ్వు పోయి రావడానికి పెట్రోల్ ఖర్చులు ప్రజల ట్యాక్స్ డబ్బులు దొబ్బుకదింటనే, 1000 లక్షల ఎకరాలు దొబ్బుకదింటనే విసిగి వేసారిపోయి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అట్లనే తెలంగాణలో ఇలా కేంద్ర సంస్థలు ఏమైనా ఉన్నాయంటే కారణం కాంగ్రెస్. అట్లాంటిది ఎవరిని ఊళ్ళు చేద్దామని ఇది 1 కోటి మంది కోటీశ్వర్లు అయినరా అంటాడు. అరే ఆ ఆశయం పెట్టుకున్నాం, ఒక్కరోజులు అవుతారా? 2 ఏళ్ళని అయిపోతారా? సాధ్యమా? చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మహిళా సాధికారత కోసం మహిళలను అన్ని రంగాల్లో ముందు పెడుతున్నారు కదా. ఇలా తండ్రి మీద డిపెండెంట్ కాకుండా, అన్న మీద డిపెండెంట్ కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతున్నారు కదా. మహిళలకు అత్యంత రక్షణ ఇస్తున్నారు కదా. మహిళలకు పెద్ద బిడ్డ వేస్తారు కదా. పైసలు వేస్తే మహిళల అకౌంట్లను వేస్తారు కదా. 0%కి ఎవరైనా సొంత వ్యాపారం పెట్టుకుంటా అంటే 0% వడ్డీ ఇస్తారు కదా. మహిళలకి ఎన్ని రకాలుగా సహకరించాలనో అంతకంటే ఎక్కువ సహకరించే ప్రయత్నం చేస్తారు కదా. మహిళా గ్రూపుల కోసం ఆ యొక్క క్యాంటీన్లు పెట్టించారు కదా, బస్సులు కొనిస్తారు కదా, పెట్రోల్ బంకులలో ఇస్తారు కదా. ఇంకా ఏ అవకాశం ఉన్నా ఇవ్వడానికి రాష్ట్రం దగ్గర డబ్బులుండి ఏ అవకాశం ఉన్నా ఇవ్వడానికి రెడీ ఉంది. సో నువ్వు ఏం చేయవు. మేము ఆ ప్రయత్నం చేస్తుంటే 1 కోటి ఉద్యోగాలేవి నువ్వు ఇచ్చినావురా? ఇంటికో ఉద్యోగం అన్నావు, ఊరికో ఉద్యోగం ఇచ్చిండా కేసీఆర్? కనీసం ఖాళీలు భర్తీ చేసిండా? ఎప్పుడు లొల్లి చేసినప్పుడల్లా నోటిఫికేషన్ ఇచ్చేటోడు, పేపర్ లీక్ చేయించేటోడు, అది బంద్ చేసేటోడు. ఒక్కటన్నా ఫిల్ చేసిండా? ఇలా కాంగ్రెస్ వచ్చినాక పేపర్ లీక్లు అయితే లేవు. ఖాళీ బడ్జెట్ అలొకేట్ చేసిన కాడికి ఉన్న ఖాళీలను ఎన్ని అయితే భర్తీ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు తక్కువ 70,000 ఉద్యోగాలు ఇప్పుడు వచ్చిన ఈ 2 ఏళ్లలో ఇవ్వడం జరిగింది.
ఇంకా 2 ఏళ్ళలో ఇంకో 70,000 ఇస్తారు కావచ్చు. అట్లీస్ట్ వాడు ఖాళీలోనే భర్తీ చేస్తుండే కదా. ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకి ఎన్నో కొన్ని ఉద్యోగాలు వస్తున్నాయి కదా. నువ్వు అది కూడా చేయలే కదా. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఇస్తలేరు కదా. అంటే నువ్వు చెయ్యవు, చేష్టోని చేయనియవు. అర్థమైందా? వాడు సబర్మతి 80,000 కోట్లు పెట్టి వాడు కడతా అంటే సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే తప్పులేదు. కానీ ఇక్కడ మూసిని 5,000 కోట్లతోటి మూసిని ప్రక్షాళన చేస్తామంటే గై గై గై. ఎందుకు? ఆ యొక్క నీళ్లు మంచిగా కావద్దా? మురికి పనులనే కావాలనా? హైదరాబాద్ కార్లు బోట్లు కావాలనా? మంచిగా కావద్దా? ఎవరిని చెవులలో తామర పూలు పెడతారు? ఎవరిని ఉల్లు చేస్తారా? ఎన్నేళ్ళు చేస్తారు? అంటే మీరు అర్థమైంది, మీ మనువాద సిద్ధాంతం ప్రకారం 90% మంది హిందువులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాలు ఎప్పుడు అణగారినట్టే ఉండాలి. ఇక బాంచందరాని కాలు మొక్త అంటే నువ్వు ఉచ్చవ వస్తే తాగాలి. ఈ పరిస్థితి ఉండాలి మాది ఎప్పుడు. ఈడెప్పుడు ఎదగొద్దిగా. ఎందుకంటే నువ్వు పెట్టిందే అందుకోసమే, నీ వర్ణ వ్యవస్థను పెట్టిందే అందుకోసమే. ఈ కులమోడు ఈ పని చేయాలి, వీరిని విభజించు, పాలించు. ఇట్లయితేనే వీళ్ళందరినీ కంట్రోల్ చేయొచ్చు. నువ్వు నేను సమానం, నువ్వు అమ్మ యోనిలోకి వెళ్ళి వచ్చినా నేను కూడా వచ్చినా, కాబట్టి నువ్వు రాజ్యం వెళ్తే నేను రాజ్యం వెళ్తా, నీ దగ్గర 1000 కోట్లు ఉంటే నా దగ్గర 1000 కోట్లు ఉంటాయి అంటే అగో నా కారు ఉడిచేటోడు, నాకు ముడి కడేటోడు, నా ఇడిచిన బట్టలు ఉతికేటోడు, గిదా బోసిడికే ఉతుక్కో. నేను అమెరికాలో ఓడిపాటు పని వాడు చేసుకుంటలేడు, మిషన్ కనిపెడతలేరు. అంటే మేము ఎప్పుడు ఇట్లనే సావాలి. దీనికి పేరేంద్రా అంటే ధర్మం. ఇది ధర్మమా? అధర్మాన్ని ధర్మబద్ధం చేసి ఇది ధర్మం అంటావు రా బోసిడికే. అంటే ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా ఎక్కడో చోట ఎంత దుర్మార్గులకు కూడా ఎంతో కొంత మంచితనం దాగి ఉంటుంది. కానీ వీళ్ళకి నిలువెత్తు విషయమే, నిలువెత్తు. వీ డు నాట్ టాలరేట్. మా తాతల్ని తండ్రుల్ని ఇబ్బంది పెట్టినరో, మీ ప్రెజర్కి తట్టుకోలేక, మీతో కొట్లాడే శక్తి లేక వాళ్ళు బానిసలుగా బతికినరేమో. కానీ మేము సచ్చినా సరే, మా ప్రాణం పోయినా సరే, నువ్వెంతనో నేనంత. నువ్వొక్కడి కొడితే నేను 10 కొడతా. కానీ నీకొవ్వనికి బాపనోనికి కానీ ఇంకొవ్వనికి గులాంగిరి చెయ్యం. అర్థమైందా? ఇది ఆన, ప్రకృతి మీద ఆన. ఎందుకంటే ప్రకృతి తెలుసు, ఓకే, ఎవడేందో తెలుసు. ఇదంతా ఒక సిస్టమేటిక్ నడిపేస్తుంది. మీ ఎవడైతే దుర్మార్గం చేస్తుండో వాని తోలు తీస్తుంది. ఓకే, సో ఆ క్రమంలో దయచేసి మిత్రులారా, నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను. సో కానీ కాంగ్రెస్ యొక్క ఏది రేవంత్ రెడ్డి ఆయన ఎవడు తెచ్చిండు, ఎందుకు తెచ్చిండు, లేకపోతే ఆంధ్రలో తెచ్చి కూర్చుండే పెట్టిర్రా, చంద్రబాబు నాయుడు తెచ్చి కూర్చుండే పెట్టిండా, ఏం వీకిండు అనేది, అది ఎంత వీకినా రేవంత్ రెడ్డి ఆయనకు ఎట్లనే చేసి పైకి పోవాలని ఎట్లా ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి ఒక్కడు నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ నడవదు. ఓకే, పీక్తే 2 రాష్ట్రాల్లో ఉంచిండాడు బీజేపీ. పీక్తే వీక్తుంది, ఏముంది? అది పెద్ద విషయం ఏముంది? 70 ఏళ్ళు బీజేపీ అధికారం లేదు కదా. కానీ పాపం ఓడినప్పుడు ప్రజలు ఇక తట్టుకోలేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి నేపాల్ అయినట్టు, బంగ్లాదేశ్లో అయినట్టు, ఇంకో దగ్గర అయినట్టు అవుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి అది పేద మధ్యతర ఎవరికి సహాయం కావాలి? ఎవడైతే అణిచివేయబడ్డవాడో, ఎవరికైతే బలం లేదో, ఎవడైతే బలహీనుడు ఉన్నాడో, బలవంతుడు ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆడవాడు ఉన్నాడు, రామానాయుడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు. వానికి ఏం సాయం చేయాలి గవర్నమెంట్? వానికి ఏం అవసరం? వానికి ఒక 100 కార్లు ఉన్నాయి వానికి. ఇంకా మనం ఇంకో కారు వానికి ఇస్తే వాడేం చేసుకుంటాడు? 1000 ఎకరాలు ఉన్నాయి వానికి. ఇంకా ఏమేమంటావు వానికి? వాని దగ్గర లేనిది. భూస్వాములకి, ధనవంతులకి ప్రభుత్వం సహాయం చేసే స్థితిలో సహాయం చేయాల్సిన అవసరం లేదు. పేదోడి సొమ్ము తీసుకొని బలిసినోడికి పెట్టాల్సిన అవసరం లేదు. బలిసినోడు వాని దగ్గర వానికి అవసరానికంటే ఎక్కువ ఉన్నాయి, వాడే ఇంకా సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు దేనికి ఉన్నాయి? ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎవరికి కావాలి? పెద్ద ట్రక్ వచ్చి అన్ని గుద్ది పీకుతుంది, అన్ని చంపేసి వాడు పోతాడు రోడ్డు మీద. ట్రాఫిక్ రూల్స్ పెద్ద గద్ద కోసమా? కాదు కదా. ఈ చిన్నోళ్ళు బతకాలనే కదా ట్రాఫిక్ రూల్స్. ఆ పెద్దోడు కూడా నియమాలు పాటిస్తే ఈ చిన్నోడు బతుకుతాడు. నియమాలు తీసేస్తే ఆ పెద్దోడు వచ్చి అందరినీ గుద్ది చంపేసి విక్తాడు. కాబట్టి ఈ గద్దల్ని కంట్రోల్ చేయడానికి, ఈ పేద మధ్యతరగతి వాళ్ళని, అణగారిన వర్గాల వారిని కాపాడడానికి, వాళ్ళని కూడా వీళ్ళతో సమానంగా దేవడానికే ప్రభుత్వాలు ఉన్నాయి.
అవునా కాదా? అంతే. బలవంతునికి ఏం అవసరం? వాడి బలం ఉంది, వాడు ఏమని చేయగలుగుతాడు? వాడి బలాన్ని నియంత్రించడమే, వాడి దురాక్రమణ ఆపడానికే, వాడి దోపిడిని ఆపడానికే, ఈ ఈ సంపద, ఈ రిసోర్సెస్ అందరికి అందడానికే ప్రభుత్వాలున్నాయి. అంటే పేద మధ్యతరగతి అణగారిన వర్గాల వారిని కాపాడడానికి, వారి అభ్యున్నతి కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి. అవునా కాదా? ఎలా ఒక ధనవంతుడు తన కొడుకుని బిడ్డని ఆ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీకి, MITకి, ఇంకో యూనివర్సిటీకి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించుకోగలుగుతాడు. ఒక పేదవాడు ఏడికి పంపిస్తాడు? మరి ఆ పేదవాడికి కనీస విద్యను అందించాల్సిన బాధ్యత మనకు లేదా? కాబట్టి ప్రభుత్వాలు పేద మధ్య తరగతి వాళ్ళ కోసం ఉన్నప్పుడు దీని ఇంకా ఆ సిద్ధాంతానికి భిన్నంగా మళ్ళా ఉన్న